హాలీవుడ్ చరిత్రలోనే ఇది పెద్ద షాక్. అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. నెట్ఫ్లిక్స్ ప్రపంచ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ను కొనేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఇకపై హ్యారీ పాటర్, బ్యాట్మెన్, సూపర్ మ్యాన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నీ ఒకే ఒక ప్లాట్ఫారంలోకి వచ్చేస్తాయి. అదే నెట్ఫ్లిక్స్. $72 బిలియన్, అంటే సుమారుగా 6 లక్షల కోట్ల భారీ డీల్ ఇది. కానీ ఈ డీల్ అంత ఈజీగా జరగలేదు. దీని వెనుక ఒక పెద్ద యుద్ధమే జరిగింది. వార్నర్ బ్రదర్స్ను సొంతం చేసుకోవటానికి పారామౌంట్ అనే సంస్థ వేసిన స్కెచ్ ఏంటి? నెట్ఫ్లిక్స్ వాళ్ళని ఎలా ఎదుర్కొని ఈ డీల్ గెలుచుకుంది? ముఖ్యంగా మన ఇండియన్ ఆడియన్స్కి లాభమా లేక నష్టమా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు ర్యాబిట్ టాక్స్ తెలుగు ఛానల్. అసలు అంత పెద్ద స్టూడియోని ఎందుకు అమ్మేస్తున్నారు? సింపుల్గా చెప్పాలంటే అప్పులు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మీద ఏకంగా 40 బిలియన్లు పైగా అప్పు ఉంది. వడ్డీలు కట్టలేక, కొత్త సినిమాలు తీయలేక సతమతమవుతుంది. మరోపక్క వాళ్ళ చేతిలో ఉన్న ట్రెడిషనల్ టీవీ ఛానల్స్ అయిన CNN, TNT లాంటి వాటి వాల్యూ రోజు రోజుకి పడిపోతోంది. జనం టీవీలు మానేసి ఫోన్లలోనే చూస్తున్నారు కదా. అందుకే CEO డేవిడ్ జెస్లావ్కి ఒక ఆలోచన వచ్చింది. కంపెనీని 2 ముక్కలు చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇక్కడే నెట్ఫ్లిక్స్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. వార్నర్ బ్రదర్స్లోని పనికొచ్చే భాగాలు అంటే HBO, వార్నర్ మూవీ స్టూడియో మరియు DC కామిక్స్ యూనిట్స్ని నెట్ఫ్లిక్స్ కొనేస్తుంది. మిగిలిన టీవీ ఛానల్స్ CNN, స్పోర్ట్స్ వేరే కంపెనీగా విడిపోతుంది. అంటే నెట్ఫ్లిక్స్ ఇక్కడ వెన్న మొత్తం తీసేసుకొని మజ్జిగని మాత్రం వదిలేసింది. కానీ పిక్చర్ ఇంకా అయిపోలేదు. పిక్చర్ అవి బాకీ హై. నెట్ఫ్లిక్స్ ఈ డీల్ను క్లోజ్ చేసే టైంకి సడన్గా పారామౌంట్ ఎంట్రీ ఇచ్చింది. వాళ్ళు ఏకంగా $108 బిలియన్ ఆఫర్ ఇచ్చారు. ఇది హాస్టిల్ బిడ్. మొత్తం వార్నర్ బ్రదర్స్ కంపెనీని మేమే కొంటాం, నెట్ఫ్లిక్స్ని పక్కకు తక్కువమని ఛాలెంజ్ చేశారు. కానీ నెట్ఫ్లిక్స్ ఊరుకుంటుందా? డిసెంబర్ 5న ఒక తెలివైన పని చేసింది. ఈ డీల్ పేపర్స్లో ఒక బ్రేకప్ ఫీజు అనే క్లాజును పెట్టింది. అంటే ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ కనుక నెట్ఫ్లిక్స్కు నో చెప్పి పారామౌంట్కి వెళ్తే వాళ్ళు నెట్ఫ్లిక్స్కి పెనాల్టీ రూపంలో దాదాపు 48,000 కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అలా నెట్ఫ్లిక్స్ పారామౌంట్కు చెక్ పెట్టినట్లయింది. ఇక్కడ మరో కోణం రాజకీయం కూడా ఉంది. పారామౌంట్ ఓనర్ ఎల్లీసన్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి క్లోజ్ అనే టాక్ ఉంది. కాబట్టి రేపు ఈ డీల్ అమెరికన్ గవర్నమెంట్ దగ్గరకు అప్రూవల్ కోసం వెళ్ళినప్పుడు ట్రంప్ సర్కార్ నెట్ఫ్లిక్స్కి అడ్డుపడుతుందా? ఇదే ఇప్పుడు అసలైన హాట్ టాపిక్. ఈ డీల్ పూర్తిగా క్లోజ్ అవడానికి ఇంకా 12 నుంచి 18 నెలల వరకు సమయం ఉంది. సరే, బిజినెస్ పక్కన పెడితే సామాన్య ప్రేక్షకుడికి దీనివల్ల వచ్చిన లాభం ఏంటి? మొదటిది, HBO ఈజ్ నౌ ఆన్ నెట్ఫ్లిక్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ డ్రాగన్, లాస్ట్ ఆఫ్ అస్ ఇలాంటి లెజెండరీ సిరీస్లు చూడటానికి ఇక వేరే యాప్స్ అక్కర్లేదు. అన్నీ నెట్ఫ్లిక్స్లోనే వచ్చేస్తాయి. రెండవది, DC యూనివర్స్, మార్వెల్ సినిమాలు డిస్నీలో ఉన్నట్లుగా ఇకపై బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, జోకర్ లాంటి సినిమాలన్నీ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ కిందకే వచ్చేస్తాయి. జేమ్స్ గన్ ప్లాన్ చేస్తున్న కొత్త DC సినిమాలు నేరుగా నెట్ఫ్లిక్స్ సపోర్ట్తో వచ్చేస్తాయి. మూడవది, థియేటర్ రిలీజ్. నెట్ఫ్లిక్స్ ఒక క్లారిటీ ఇచ్చింది. పెద్ద సినిమాలు అంటే డ్యూన్, బ్యాట్మ్యాన్ 2 లాంటివి థియేటర్లలో రిలీజ్ అవుతాయి, కానీ ఎక్కువ రోజులు ఆడవు. కేవలం 30 నుంచి 45 రోజుల్లోనే థియేటర్లో తీసేసి నెట్ఫ్లిక్స్లో పెట్టేస్తారు. అంటే ఇది థియేటర్ ఓనర్లకు షాక్ గురి చేసే విషయమని చెప్పుకోవాలి. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం HBO కంటెంట్ జియో సినిమాలో ఉంది. ఈ డీల్ పూర్తయ్యాక ఆ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి మొత్తం నెట్ఫ్లిక్స్లో ఇండియాకి షిఫ్ట్ అవుతాయి. ఇక PVR, ఐనాక్స్ లాంటి పెద్ద థియేటర్లకు పెద్ద దెబ్బనే చెప్పాలి. హాలీవుడ్ సినిమాలు త్వరగా OTTలో వచ్చేస్తే జనం థియేటర్లకు వెళ్ళటం మానేస్తారు. కానీ ఒక చేదు నిజం చెప్పాలి, ఇన్ని లక్షల కోట్లు పెట్టి వార్నర్ బ్రదర్స్ను కొన్నాక నెట్ఫ్లిక్స్ ఊరికినే ఉంటుందా? సబ్స్క్రిప్షన్ ధరలు 100% పెరిగే ఛాన్స్ ఉంది. ప్రీమియర్ ప్లస్ లాంటి కొత్త ప్లాన్స్ తీసుకొచ్చి HBO కంటెంట్ చూడాలంటే ఎక్కువగా చెల్లించాల్సిందేనని అన్నా ఆశ్చర్యం లేదు. ఓవరాల్గా చూస్తే 2030 నాటికి హాలీవుడ్ మొత్తం 2-3 కంపెనీల చేతుల్లోనే ఉంటుంది. అందులో నెట్ఫ్లిక్స్ కింగ్ అవుతుంది. మరి మీరేమంటారు? $72 బిలియన్ వార్నర్ బ్రదర్స్ను కొనడం నెట్ఫ్లిక్స్కి లాభమా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అండ్ టెక్నాలజీ అనాలిసిస్ కోసం మన ర్యాబిట్ టాక్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.